బట్టి అతను తన తెలివిని ఉపయోగించాడు. నీటి లైన్ను చెడగొట్టి ప్లంబర్గా లోపలికి వెళ్లే అవకాశం సృష్టించాడు. అసలు ప్లంబర్ను అచేతనంగా చేసి అతని వేషం వేసుకున్నాడు. లోపలికి ప్రవేశించాడు. గది నిశ్శబ్దంగా ఉంది. అక్కడ జలాలుద్దీనున్నాడు. కొన్ని క్షణాలు ప్రాణాతక నిశ్శబ్దం. తర్వాత ఒక వేగమైన దాడి. శబ్దం లేకుండా చేతులతో జరిగిన పోరాటం. కబీర్ తన లక్ష్యాన్ని అదుపులోకి తీసుకున్నాడు. తన ప్రత్యేక ఆయుధాన్ని ఉపయోగించాడు. కొన్ని సెకన్లలోనే శత్రువు శరీరం స్తంభించింది. బయటికి అదొక సహజ మరణంలా కనిపించింది. పని పూర్తయింది. ఇప్పుడు బయటపడటం అదే అసలు పరీక్ష. అతనన్ని ఆధారాలను తొలగించాడు. సాధారణంగా బయటికి వచ్చాడు. ఎవరూ అనుమానం పెట్టలేదు. కొద్ది నిమిషాల తర్వాత క్యాంప్ అంతా కలవరపటుకు గురయింది. కాని అప్పటికే కబీర్ చాలా దూరం వెళ్ళిపోయాడు. ప్రపంచానికి అదొక సాధారణ మరణం. కాని నిజానికి అదొక పరిపూర్ణ ఆపరేషన్. దేశం కోసం నీడల్లో పనిచేసే ఒక యోధుడి కథ.